ఉందని మీరు భావిస్తున్నారు అని మీరు క్వశ్చన్ పెట్టారు. దానికి ఆప్షన్స్ జనరల్ గా మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆప్షన్స్? కాదు కాదు, మా వాళ్ళు ఏం పెట్టారో నేను నిజంగా చూడలేదు. ఏం పెట్టారు పీసీఆర్ నుంచి అడుగుతున్నాను. ఏం పెట్టారు శివ? హలో, నేను చెప్తానండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఏ జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇది ఆప్షన్స్ ఇచ్చింది. ఓకే, అంటే ఓకే, ఇంకా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల ఫోటోలు ఒకటి కూడా లేదు అసలు. సరే, ఇంకొకటి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూసాను. జనసేన, టీడీపీ, బిఎస్పీ కూటమి ప్రభుత్వం ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు దీనికి? ఎవరైనా ఓకే, బాగుంది, బాగాలేదు, పర్వాలేదు, ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ అద్భుతంగా ఉంది, బాగుంది, పర్వాలేదు. బాగోలేదని పెట్టలేదు మా వాళ్ళు. ఓకే, మూడు ఆప్షన్స్ ఒక సైడ్. సో దీన్ని బట్టి నేను ఇక్కడ యాంకర్ పొజిషన్ లో ఉన్న మీతో కూడా ఫైట్ చేయాల్సి వస్తుందని నాకు అర్థమవుతుంది. చేద్దాం, చెప్పండి. కిషోర్ గారు మాట్లాడతారు. నాకు చాలా విషయాలు అర్థం కాలేదు కిషోర్ గారు ఏం మాట్లాడాలి. ముందు స్టీల్ ప్లాంట్ మీద వెళ్ళిపోదాం. అదే తిరుపతి లడ్డు వ్యవహారం వచ్చింది, స్టీల్ ప్లాంట్ వ్యవహారం తర్వాత తిరుపతి లడ్డు వ్యవహారం వచ్చింది. స్టీల్ ప్లాంట్ వ్యవహారం అనే కాదు, వరదలు, బుడమేరు, వీటన్నిటి తర్వాత లడ్డు వ్యవహారం వచ్చింది. కానీ కిషోర్ గారు మాట్లాడుతూ తిరుపతి లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం స్టీల్ ప్లాంట్ వ్యవహారం తీసుకొస్తున్నారు. అసలు మేము ఎవరైనా తీసుకురావట్లా. ఇప్పుడు మాకు తెలిసి మీకు క్వశ్చన్ చెప్పినా, మాకు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా లేదు. ఈవెన్ మా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ ఇంకా అందరు నాయకులు బయటికి రాలేదు. ఇంకా ఆ డిప్రెషన్ నుంచి దాని నుంచి ఇంకా బయటికి కూడా రాలేదు. అవును, ఇది మాట్లాడుతుంది జనమే. వరదల గురించి మాట్లాడినా, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా కూడా జనమే మాట్లాడుతున్నారు. సూపర్ 6 గురించి మాట్లాడినా, వెయిట్ గురించి మాట్లాడినా జనమే మాట్లాడుతుంది. మేము జనం మాట్లాడుతున్నా, మేము అడప ఎవరో ఒకరు ఇద్దరు వచ్చి మేము మాట్లాడుతున్నాం అంతే తప్ప ఇది మేము తీసుకొచ్చిన టాపిక్స్ కాదు. ఓకే, ఇక లడ్డు వ్యవహారం, సరే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నేను ఒకటి అంటాను. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్ర మినిస్టర్ గా ఉండి ఆవిడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేది కాదు, అది రేపో మాపో జరిగేదే కానీ బట్ ఆగేది కాదని ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే చెప్పారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీ పార్టీ తోటి కలిసే ఉన్నారు, ఉండి విచిత్రంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నన్ను కనుక గెలిపించున్నట్టయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగేదా అని చెప్పాను. అరే అసలు బీజేపీతో మరి ఆయన ఎందుకు సహవాసం చేశాడు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు చెప్పాడు. మరి ఆ రాష్ట్ర ప్రయోజనాలు అప్పుడు ఏం ప్రయోజనాలు జరిగినా నాకైతే తెలియదు, కానీ ఆయన బీజేపీతో కలిసి ఉండటం వల్ల పోనీ ఇప్పుడున్నారు కదా. ఇప్పుడైతే పూర్తిగా బాల్ కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి కోర్టులోంచి కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు జనసేన కోర్టులోకి వచ్చేసింది. ఇంకా ఎట్లా వచ్చిందంటే పోయినసారైనా జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడైతే అది కూడా ఉంది. సో కంప్లీట్ గా స్టీల్ ప్లాంట్ వ్యవహారం అనేది కంప్లీట్ గా బాల్ అనేది టీడీపీ జనసేన పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి ఆధీనంలో ఉంది. వచ్చేసింది. సో ఇప్పుడేం చేయబోతున్నారు, ఇప్పుడేం చేస్తున్నారు? ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గతంగా ఎప్పటి నుంచో స్టీల్ ప్లాంట్ నష్టాలు నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఉంటే ఈ పద్ధతి ఇది ఉండదు అని ఒక 10 సార్లు అన్న ప్రధానమంత్రి గారిని కలిసి చెప్పారు. ఈవెన్ పార్లమెంట్ లో ఎంపీలతో మాట్లాడిచ్చారు. సొంత గనులు గనక ఉంటే నష్టాల్లో నడవదు, అది దాన్ని నిర్వీర్యం చెయ్యొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడారు. ఎన్నో సార్లు మాట్లాడారు. నిజం చెప్పంటే ఆయన చాలా సార్లు మాట్లాడాడు. ఈవెన్ పార్టీ కూడా అదే స్టాండ్ చూపించింది. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అట్లా పక్కన పెడితే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కి ఏం చేయబోతున్నారు? ప్రైవేటీకరణ మేము ఆపేస్తున్నాం, అది జరగని పని అని చెప్పగలుగుతున్నారా? చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం చేయలేదు కాబట్టే కదా అక్కడ స్వీప్ చేసింది కూటమి అనుకుందాం. ఇప్పుడు మరి ఇప్పుడు స్వీప్ చేసిన కూటమి ఏం చేయబోదు? కానీ ఇప్పుడు మీరు బాబుర్ గారు ఇప్పుడు ఈ అంశం లడ్డు అంశం ఇది వైసీపీకి చుట్టుకోబోతుంది, మెడ చుట్టుకోబోతుంది. సో దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారం అనేది ఈ జనజాగరణ పేరుతో ఒక 2-3 ఫ్లెక్సీలు పెట్టించి ఏదో అట్లా ప్రాపగాండా చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు
సార్ నేను ఒక మాట చెప్తాను సార్. ఇక్కడ ఏమైపోతుందంటే ఒకప్పుడు ఒక నిరసన గాని ఒక ధర్నా అంటే ఒక విలువ అవన్నీ ఉండేది. ఎందుకనంటే సంవాట్ అది పీపుల్ నుంచి వచ్చిందని రాజకీయ పార్టీలు ఎత్తుకొని దాన్ని కంటిన్యూ చేసే రాజకీయ పార్టీలు గతాల్లో. ఇప్పుడు ఎలా ఉందనంటే రాజకీయ పార్టీలకు ఏదైతే అవసరం ఉందో అది కొంతమంది జనాన్ని కూడగట్టేసి ఏ పార్టీ అయినా సరే, ఒక పార్టీ అని మాట్లాడుతుంది, ఏ పార్టీ అయినా సరే దాన్ని ప్రజల మీద రుద్దాలని ట్రై చేస్తా ఉన్నారు ఏది పట్టినా కూడా. నేనైతే ఒకటి అనుకుంటున్నాను, ఇక్కడ వాళ్ళు వీళ్ళు డైవర్ట్ చేయడానికో లేకపోతే ఏదో ఒక వ్యవహారాన్ని మసిపూసి మారేట్ చేయటం అని దానికి ఇదన్నీ పక్కన పెడితే మనం అసలు ఏం జరగబోతుంది, ఏ విషయం మీద ఏమేం జరగబోతుంది, స్టీల్ ప్లాంట్ మీద అసలు ఎవరు ఏ డైవర్షన్ చేశారు, సరే మీరేం చేయబోతున్నారు? ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏదైనా వాళ్ళ నిర్ణయాలు తీసుకోవచ్చు సార్. కోర్టు వాళ్ళదే, బాలు వాళ్ళదే, ప్లేయర్స్ అన్ని వాళ్ళే. అవును, ఎస్ ఎస్. సో ఇప్పుడు అది ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రమే ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను, మొన్న బుడమేరు కిషోర్ గారు గేట్లు నాకు విచిత్రం ఏంటంటే గేట్లు ఉన్నాయో అని అక్కడ క్లియర్ గా చూపిస్తున్నా కూడా ఇప్పుడు కూడా గేట్లు లేవు అని చెప్పంటే దానికి ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. నేను మొదటి నుంచి కూడా అంతే నేను చెప్తాను, కొంతమంది కళ్ళు తెరిచి ఎదురుగా చూపిస్తున్నా కూడా అది లేవు కదా అంటారు. అదే గేట్లు అని అనట్లా. మీకు ఒక విషయం చెప్తాను, కృష్ణా నదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వరద వచ్చినప్పుడు ఒక బోర్డు పట్టుకొచ్చు. నేను ఆ రోజైనా ఈ రోజైనా సరే ఒక ప్రమాదం లాగా అది సర్వసాధారణంగా వరద వల్ల జరిగిందని అనుకుంటాను, కానీ ఏదో ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, రాజకీయ కోణం ఉన్నాయి, నేనైతే అసలు అనుకోను. ఓకే, ఈవెన్ అది ఏ పార్టీ ఇప్పుడు మనుషులు మనం ఎలా డివైడ్ చేస్తున్నాం అంటే ఇక ప్రతి విషయం నేను ఎప్పుడు 2017లో అనుకుంటా ఒక రిక్షా వ్యక్తి పిడుగురాల్లో ఒక బాలికని రేప్ చేసి చంపేశాడు. చంపేస్తే వెంటనే అతని పార్టీ సభ్యత్వ కార్డుని తీసుకొచ్చి ఇతను టీడీపీ వ్యక్తి అని పెట్టారు, ఈవెన్ వైసీపీ వాళ్ళే పెట్టారు. నేను దానికి అరే మనిషి అనేవాడిని పొద్దుగులు ఇంకా ఆ పార్టీ ఈ పార్టీ అని వెంటనే లాగే బాకండి. ఆ రిక్షా దొక్కునేవాడికి ఆ పార్టీ ఎంత ఆ పార్టీలో ఎంత గ్రిప్ ఉంటది, అతనికి ఎంత మహా అయితే ఓటర్ ఒక అభిమానం ఉంటాడు, ఒక చిన్న అభిమానం ఉంటాడు, అతనికి ఏముంటది ఇన్ఫ్లుయెన్స్ ఏం అయినాడు కదా, అతనికి తెల్లారి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు చెట్టు పూరేసుకొని కూడా. సో ప్రతి దాన్ని కూడా ఈ పార్టీల రంగులు పులిమేసి ప్రతి దానికి నిజం చెప్పిన ఆ బోటు యజమానికి సంబంధించిన నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంత పెద్ద పెద్ద తాళ్ళు వేసి పెట్టినా కూడా వరదకు ఆగలేదు, వెళ్ళిపోయింది. టు బి ఫ్రాంక్ ఏంటంటే నేను పార్టీ వ్యవహారం చెప్పను, అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారంట ఆ బోట్లు. ఇక్కడ అతనా లేకపోతే ఎవరైనా సరే నేను దానికి కుట్రతో పంపారు నేను అనుకున్నా అసలు. కానీ ఆ రంగులు ఉండడం వల్ల వీళ్ళు అనుమానిస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ కదా. రంగులు వేసి పంపిస్తారండి ఇంకా మమ్మల్ని దొంగ ఆధారం ఇచ్చి మరి చేస్తాడా దొంగ ఆధారం ఇస్తా కూడా, ఒకవేళ దొంగతనం చేస్తే చెబుతున్నా. ఇక ఇది ఈ దౌర్భాగ్యం ఏంటంటే మనకి ఇదే పరిస్థితి. ప్రతి దాన్ని కూడా ఎస్ బుడమేరు వాగు అనేది తెగింది, వాళ్ళు గేట్లు ఎత్తడం వల్ల అది మునిగింది, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం అనేది ప్రభుత్వం యొక్క వైఫల్యం, అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. జరిగింది అది. ఒకవేళ ముందస్తు చెప్పినా ఆడు జరిగేది ఏంటంటే మునిగేది కానీ బట్ ప్రజలు కాస్త ముందస్తు బయటకు వచ్చి ఉండేవాళ్ళు సామాన్లన్నీ తీసుకొని, అంతేగాని మునిగేది ఎందుకంటే వరదలు ఎవరు ఆపుతారు, ఏ ప్రభుత్వాలు ఆపుతాయి, ఎవరు ఆపలేరు. ప్రభుత్వం అది ప్రకృతి విపత్తు, అది దాన్ని ఎవరు ఆపలేరు. విపత్తు ముందుగా ఒక 15 గంటలు ముందు కనుక హెచ్చరించినట్టయితే జనం అనేవాళ్ళు అంటే కాస్త అప్రమత్తంగా ఉండి బయటకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, నాన్న అవస్థలు పడేవాళ్ళు కాదు, దగ్గరికి వెళ్ళేవాళ్ళు. లేకపోతే ప్రమాద హెచ్చరిక 2 కూడా అయిపోయింది. అక్కడ వచ్చింది కూడా బుడమేరు తర్వాత ఉన్న గేట్లు కాదు. బుడమేరు అంటే మీరు బుడమేరు క్రాస్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడైనా గన్నవరం దాటిన తర్వాత గేట్లు ఉంటే దాన్ని బుడమేరు గేట్ల కింద మనం పరిగణించవచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, వెలగలేరు గేట్లు. వెలగలేరు దగ్గర ఏమవుతుంది అంటే వెలగలేరు దగ్గర 15,000 క్యూసెక్లు మనం చేయగలం అంటే అక్కడ వచ్చింది 45,000 క్యూసెక్లు. అప్పటికి గేట్లు చాలా వరకు హోల్డ్ చేసి ఉన్నా. అక్కడ వీటీపీఎస్లో కూడా వాటర్ వచ్చిన పరిస్థితి చూసాం మనం. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ హెచ్చరిక కూడా చేశారు. నన్ను మాట్లాడి హెచ్చరిస్తే జనం ఎందుకు ఉన్నారండి సార్? మీకు ఉదాహరణ విషయం చెప్తాను. విషయం చెప్తా. బుడమేరు గనక గట్టిగా పొంగితే ఫస్ట్ మునిగేది మధ్య గట్ట అంటారు దాన్ని, తర్వాత మునిగేది మా ఇల్లు అక్కడ ఉంటుంది.
దేవీనగర్ అని చెప్పేసి ఉంటుంది, దేవీనగర్ సెకండ్ రోడ్డు. ఆ దేవీనగర్ సెకండ్ రోడ్లో ఎప్పుడైతే వాటర్ వస్తాయో ఆటోమేటిక్గా వస్తాయి. కానీ గత మేము పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా అక్కడ వచ్చిన పరిస్థితి చూడండి. ఇప్పుడు అధికారులు వస్తారు, వచ్చిన తర్వాత ఏం చెప్తారు, మీకు వాటర్ రాబోతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఇక్కడ నుంచి సరైన పరిసరాలకు వెళ్ళండి అంటే ఏమనుకుంటాం మేము, ఓకే మా కారులను ఈ కింద దాకా ఫుట్ దాకా వస్తాయి, సో బయటికి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ఉంటారు. కానీ మొత్తం ఖాళీ చేసి ఓకే మీకు ఖాళీ చేస్తాం, ఎక్కడికి వెళ్తాం, మేము ఎక్కడికి వెళ్తాం సార్? పోనీ మీరు మాకేమన్నా టెంట్లు వేసి కూర్చోని పరిస్థితి లేదు కదా. మనం 3 ఫ్లోర్లు సార్, ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళింది. ప్రభుత్వం అనేది పునరావాస కేంద్రాలు ఇవన్నీ ఏర్పాట్లు చేయాలి, హెచ్చరికలు చేయాలి. ఇక్కడ మెయిన్ జరిగింది ఏంటంటే బొడమేరుకి 3 గట్లు ఏవైతే తెగినాయో, తర్వాత కొల్లూరు సరస్సులు ఎక్కడైతే వాటర్ వెళ్తుందో అక్కడ కూడా హోల్డ్ చేస్తుందో, అది కూడా ఎవరిదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించిన భూములు, అది క్లియర్ కట్గా వచ్చింది. తర్వాత దాని వచ్చిన తర్వాత కూడా జోగి రమేష్ సంబంధించిన మనుషులతో సహా ఎవరు కనబడిన పరిస్థితి కూడా కనపట్లేదు. ఇక్కడ ఏది క్లియర్ కట్ కాదు సార్, నాకు తెలిసి ఏది క్లియర్ కట్ కాదు. సార్ బోట్లు కూడా ఎందుకన్నావు అంటే ఉద్దండపాయంలో మీకు సెంటర్ ఉంటే తీసుకెళ్లి గొల్లపూడి దగ్గర శ్మశాన మీరు అడుగుతారు క్వశ్చన్. బాబుల్ గారు నిజంగానే ఇవన్నీ నిరాధారంగా మీ మీద మోపబడుతున్నట్టు ఆరోపణలు అంటారా ఏంటి నిజంగానే? కానీ మీరు దేనికైనా అంటే ఈరోజు ఎంక్వైరీకి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం, ఆ బోట్లు మావి కాదు, మాకు సంబంధం లేదు అన్నారు. ఎవరినో ఒకరు పట్టుకొచ్చారు, ఏదో నా మాత్రం నడుస్తుంది, ఏదో ఎంక్వైరీ నడుస్తుంది. కానీ దీని పూర్తి స్థాయిలో ఒకవేళ మీరే ఉన్నారు దాని వెనకాల దోషులు అంటే ఏ శిక్షగానే మేము సిద్ధమని అన్నారు, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారా? సార్ 100% ఉంటాము, దాంట్లో ఎటువంటి అనుమానం. నేను ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే సార్, దోషి అని అంటే ఏంటి సార్? అసలు అక్కడ దోషం చేయటం అంటే ఏంటి? ఇంటెన్షనల్ గా చేయటం. ఓకే, అంటే కదా ఇంటెన్షనల్ గా చేయటం అనేది చేసి తప్పు. అతను వైసీపీ కూడా అసలు టీడీపీ కూడా పక్కన పెడితే అతని జీవనాధారం అవి ఉన్నాయి, వాటిని అతను ఎందుకు పోగొట్టుకుంటాడు? అతను బోట్లు కొట్టుకొని పోయి అతనికి నష్టం వచ్చి లవోదిగో అంటున్నాడు పాపం. అతను నాకు తెలిసి టీడీపీ పార్టీ అభిమాని అయినా కూడా నేను అతను టీడీపీ పార్టీ దీనికి కారణం నేను బ్లేమ్ చేయట్లా. ఇక ఇంకా లాస్ట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ లడ్డు వ్యవహారం. నాకు లడ్డు వ్యవహారంలో ఏంటి అని అంటే సత్యనారాయణ గారిని తీసుకున్న తర్వాత మీరు లడ్డు వ్యవహారం గురించి చెప్తారు, కానీ ఆయన కూడా లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం, వెల్కమ్ టు అవర్